రైట్ వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. నేను రఘునందన్. విశాఖ రాజకీయం కాకరేపుతోంది. రాజధాని రగడతో వైజాగ్లో పొలిటికల్ హీట్ హారతగా ఇప్పుడు ప్రధాని మోదీ విశాఖ టూర్ ఆసక్తికరంగా మారింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసిన కేంద్రం విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని బీజేపీ పెద్దలు చెప్తున్నారు. ఇక రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఎప్పుడో ప్రకటన చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదని బీజేపీ నేతలు అంటున్నారు. విశాఖలో మోదీ పర్యటనతో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. విశాఖ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. విశాఖలో ప్రధాని మోదీ 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతోంది ఏపీ బీజేపీ. మరోవైపు ప్రధాని మోదీ వైజాగ్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 11వ తేదీ రాత్రి ప్రధాని విశాఖ చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారన్నారు. 12న 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు. ఇందులో 152 కోట్లతో చేపట్టే విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ముఖ్యమైందని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులే, అది ఒక అండర్లైన్ చేయవలసిన అంశం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత నిర్మించినటువంటి ప్రాజెక్టులే ఇవన్నీ కూడా. ఇందులో ఫిషింగ్ హార్బర్ దాదాపుగా 152 కోట్లతో నిర్మించేటువంటి మోడర్నైజేషన్ ఆఫ్ ఫిషింగ్ హార్బర్, 1976లో నిర్మితమైనటువంటి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ని మోడర్నైజ్ చేయటం కోసం డిపిఆర్ రంగం సిద్ధమైంది. త్వరలో వారి ప్రారంభోత్సవం ప్రధాని గారి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన లేదా ఇనాగరేషన్ చేసిన తర్వాత వచ్చే సంవత్సర కాలంలో ఇది పూర్తి స్థాయి నిర్మాణం కానుంది. ఇది మిగతా అనేక ప్రాజెక్టుల కంటే వాల్యూమ్ రూపంలో, ధన రూపంలో 152 కోట్లైనప్పటికీ ఇక్కడ లక్షలాది మంది మత్స్యకారులు ఎవరైతే ఫిషింగ్ హార్బర్లో వారి జీవనోపాధిగా ఉన్నారో వారికి ఇది ఒక వరంలాగా ప్రసాదం కానుంది. కాబట్టి 152 కోట్ల కంటే కూడా దాదాపుగా 1,00,000 పైన మరి మత్స్యకారుల కుటుంబాలకి ఇది ఒక గొప్ప. ఇక ఆంధ్రప్రదేశ్లో మిగిలిన రైల్వే లైన్స్ అభివృద్ధి నిలిచిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడమేనని ఆరోపించిన ఆయన, కనీసం పీఎం సమక్షంలోనన్నా సీఎం వైఎస్ జగన్ వీటికి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదని స్పష్టం చేశారు జీవీఎల్. కేవలం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంశాలే ఉంటాయన్న ఆయన, రైల్వే జోన్ను ఇప్పటికే ప్రకటించాం, త్వరలో దీనిపై నిర్ణయం ఉంటుంది, రైల్వే జోన్పై ప్రత్యేకంగా వేరే ప్రకటన ఉంటుంది అన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా ఇవ్వవలసి ఉందో ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి అది ఇస్తానని భరోసా ఇస్తారని నేనైతే ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్టుల నిర్మాణం రైల్వేస్ని గతంలో మేము అడగటం జరిగింది పార్లమెంట్లో, మిగతాది వాటా కూడా మీరు ఇచ్చే అవకాశం ఉందా అంటే, దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్న రైల్వేస్కి రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరకు సహకారం అందించకపోతే చేయలేమని చెప్పారు. సో కాబట్టి ఈ ప్రాజెక్టులు కోటిపల్లి నర్సాపూర్ కానివ్వండి, కడప బెంగళూరు కానివ్వండి, గుంతక అలాగే నడికూడి శ్రీకాళహస్తి కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్లో నడవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన సహకారాన్ని, తన యొక్క బాధ్యతని కూడా నిర్వర్తించాలి అని చెప్పి తెలియజేస్తూ ఈ 9 ప్రాజెక్టులు అన్నీ కలిపి సుమారు 15,200 కోట్ల రూపాయల మేరకు ఈ ప్రాజెక్టులలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో కాబట్టి ఇక ప్రధాని మోదీ అధికారిక పర్యటన కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆహ్వానించడంపై పీఎంఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. విశాఖ అభివృద్ధికి బీజేపీ బలోపేతం కావడానికి పీఎం టూర్ టేకాఫ్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఈ పర్యటనలో లేదని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖలో ప్రధాని పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించుకోవాలన్న ప్రణాళికపై వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరాట సమితి నిరసన తెలుపుతోంది. మోదీ విశాఖకు వచ్చిన రోజు దాదాపు 10,000 మంది ఉద్యోగులు మూకుమ్మడిగా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించింది. వీఎస్పీ ప్రైవేటీకరణతో తామెంత ఇబ్బంది పడతామన్నది ప్రధానికి చేరేలా తమ నిరసనలు ఉంటాయని
నేతలు చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి 3న ప్రారంభమైన వీఎస్పీ పోరాట సమితి ఆందోళనలు ఇవాల్టికి 636 రోజులకు చేరుకున్నాయి. ఆంధ్రుల హక్కు విశాఖపట్నం ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ కార్మికుల నిర్వాసితులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గడిచిన 635 రోజులుగా మేము కొనసాగిస్తున్నటువంటి నిరసనలు కానీ, ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, మానవహారాలు కానీ, అయితే ఢిల్లీ పర్యటనలు కానీ, అమరావతి పర్యటనలు కానీ, పాదయాత్రలు కానీ ఇన్ని చేసినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఉంటూ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మే కార్యక్రమంలో ముందుకే వెళ్తుంది తప్ప వాళ్ళ యొక్క చర్యలు వెనక్కి తీసుకునే పరిస్థితులు కనబడలేని దృష్ట్యా విశాఖ ఉక్కు ఉద్యోగులు మరింత మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరింత దూకుడుగా ముందుకు వెళ్ళే అవసరం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖ పర్యటన రానున్న 11, 12వ తేదీల్లో విశాఖపట్నం పర్యటన ఖరారైన నేపథ్యంలో ఆయన 11వ తేదీన రావడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి విశాఖ ఉక్కు కార్మిక నాయకులుగా ఒకటే చెప్పదలుచుకుని, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వస్తున్నటువంటి మీరు అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మకానికి పెట్టి ఏ విధంగా ఈరోజు నగరాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి సాధిస్తారన్నది ఈరోజు తెలుగు ప్రజలకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తానని నేటికి 633 రోజులుగా మేము అనేక రూపాల్లో నిరసనలు, ధర్నాలు చేసినా సరే కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కనీసం చలనం లేకపోవడం చాలా బాధాకరం. దానికి గానే రేపు 11వ తారీఖుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని తెలిసి ఉక్కు ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ కార్మికులు అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కోసం 26,000 ఎకరాలు ఇచ్చిన నిర్వాసితులు కూడా ఈవేళ 9వ తారీఖుని శాంతియుతంగా సిటీలో ఉన్నటువంటి జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర శాంతియుతంగా ధర్నా చేయాలని చెప్పి, నిరసన బైక్ ర్యాలీ చేయాలని చెప్పి మేము ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా మరియు అఖిలపక్ష కార్మిక సంఘాలుగా నిర్ణయం చేయడం జరిగింది. 8,100 ఆర్కాట్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. 32 మంది ప్రాణత్యాగాలు పోయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్రగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపించారు. ఆ 32 మంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క ఇంట్లో కూడా ఉద్యోగాలు చేయలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి చరిత్రగా స్టీల్ ప్లాంట్ని మీరు ఏదో కేంద్ర ప్రభుత్వానికి భయపడిపోయి లేకపోతే లాలీజీ పడో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థలాలను అమ్మేసి 7,000 ఎకరాలను నమ్మేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకొని తినేయాలని చెప్పి చూస్తామన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణం ఉన్నంత వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ పరిశ్రమ కొనసాగే విధంగా చేయాలని చెప్పి చేస్తామన్నా. లేని పక్షంలోనే ఇక్కడ జరిగే సంఘటనలకు యాజమాన్యము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేటీకరణ చేస్తానని నేటికి 633 రోజులుగా రైట్. మొత్తానికి వైజాగ్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. రాజధాని రగడతో పాటు ఇటు పొలిటికల్ హీట్ కూడా ఠారెత్తింది. మరోవైపు ప్రధాని మోదీ 11వ తేదీన వైజాగ్కి రావడం కూడా పూర్తిగా రసవత్తరంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఏపీలో రగులుతున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు మోడీ అభివృద్ధి పేరిట అక్కడికి రావడం పూర్తిగా రగడ సృష్టిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ చేస్తున్నాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి మధుబాబు గారు ఉన్నారు, మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మధుబాబు గారు నమస్తే అండి. అండ్ బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, వారు జూమ్లో అందుబాటులో ఉన్నారు. మరోవైపు జె అయోధ్యరామ్ గారు, వైజాగ్ స్టీల్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ గారు, నమస్తే అండి. వెల్కమ్ టు స్వతంత్ర. అండ్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్వతంత్ర. మొదటగా సుహాసిని గారు, రైట్, అంటే ఎటువంటి ప్రణాళికతోటి వస్తున్నారు? 11న రోడ్ షో ఒకటి, 12న 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన, మొత్తానికి బీజేపీ నేతల హడావుడి. సో ఇదంతా కూడా అభివృద్ధి దిశగా అటు అడుగులు పడుతున్నాయని చెప్పాలా కేంద్ర ప్రభుత్వం నుంచి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరోవైపు ఈ 9 ప్రాజెక్టులకు సంబంధించి ఒక చిన్న సమ్మరీ. రఘునందన్ గారు నమస్తే. స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్తే. ఒకటి, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి అనే ఒక దానిలో ప్రత్యేక శ్రద్ధ చూపించి కేంద్ర ప్రభుత్వం ఈ 8 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం ఏవే ప్రాజెక్ట్స్ అయితే శాంక్షన్ చేస్తుందో వాటన్నిటికీ కూడా కేంద్ర మంత్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రతి జిల్లాకి రావడం, అక్కడ ఆ ప్రారంభోత్సవాలు చేయడం అవి చూస్తూ ఉన్నాము. ఇందులో భాగంగానే ఈసారి మనకి ఎప్పుడు ప్రాజెక్ట్స్ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు మొన్న మా జీవీఎల్ నరసింహారావు గారు, మా ఎంపీ రాజ్యసభ వారు ప్రత్యేకంగా వెళ్ళి వారు వైజాగ్ లో ఉన్న స్థితిగతులన్నీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించి మోదీ గారి దగ్గరికి వెళ్ళి మోదీ గారితో ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. గతం నుంచి కూడా ఏదైనా ఒక అభివృద్ధి అన్నది పడింది అంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అని అందరికీ మనం చూస్తూ ఉన్నాము. ఇంకా కేంద్ర వాటాగా వస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసేది ఆలస్యం అవుతున్న మూలాన ఏదైతే జాతీయ సంస్థలు ప్రకటించనివి కూడా మనకి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక కాన్సెప్ట్ లో ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ గారు మన విశాఖకి రావడం
ప్రత్యేకంగా 9 బిగ్ ప్రాజెక్ట్స్ అంటే 15,000 కోట్లతో ఏదైతే కొన్ని ప్రారంభోత్సవం జరిగిపోయినవి అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయినవి ప్రారంభోత్సవానికి, ఇంకా తదుపరి ఎన్ని కోట్లతో ఏదైతే జాతికి అంకితం చేయాలో ఇవన్నీ కూడా ఈసారి ప్రత్యేకంగా మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం, ఇక్కడ చూపించడం. ఇక్కడ రావడం మూలాన ప్రత్యేకత ఏంటి అంటే, ఎన్నిసార్లు మనము భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఒక ప్రత్యేక కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ కోసం ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే ఇక్కడ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏదైతే డైవర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వాటన్నిటికీ చెక్ పెడుతూ ఈసారి మోదీ గారు రావడానికి ఈ 9 చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, మోడర్నైజేషన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. మనందరికీ తెలిసి ఇక్కడ జాలారిపేటలో ప్రత్యేకమైన ఒక మినిస్ట్రీ కూడా తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది కేంద్రంలో. సో ఇక్కడ ఆధునికీకరణ కోసం ఫిషరీస్ కి 152 కోట్లు. అంతేకాకుండా విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ కింద ఒక 6 లేన్ గ్రీన్ ఫీల్డ్ రాయ్పూర్ విశాఖపట్నంకి మధ్యలో అది 3,778 కోట్లతో అదొకటి. అంతేకాకుండా పోర్ట్ రోడ్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు షీలానగర్ లో దీనికి గాను 566 కోట్లు. ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం. ఇంతేకాకుండా విశాఖ రైల్వే స్టేషన్ ని ఆధునికీకరణ చేస్తూ దానికోసం ప్రత్యేకంగా 460 కోట్లు. రైల్వే జోన్ ఏదైతే అనౌన్స్మెంట్ చేశామో దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. ఈ మధ్య కూడా రీసెంట్ గా అశ్విని వైష్ణవ్ గారు దాని గురించి మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ అందులో భాగంగా ముందు ఆధునికీకరణకి 460 కోట్లు ఏదైతే ఇచ్చారో ఆ పని మీద ఇక్కడ చేస్తూ, ఇంతేకాకుండా గెయిల్ అండ్ శ్రీకాకుళం దానికి 321 కిలోమీటర్ల దూరం అంగుల్ పైప్ లైన్ కోసం 2,658 కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పాతపట్నం నుంచి నరసన్నపేట వరకు ఇచ్చాపురం పర్లాక్మిడి వరకు 211 కోట్లతో అక్కడ ఒక పైప్ లైన్ ఒకటి కూడా ఒక ఇది ఉంది, దాన్ని కూడా ఒకటి శంకుస్థాపన చేస్తున్నారు. ఓఎన్జీసీ యూ ఫీల్డ్ డెవలప్మెంట్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్ షోర్ దానికోసం 2,817 కోట్లు. అంటే కేవలం ఓఎన్జీసీ ప్రాజెక్ట్ కోసం ఇన్ని కోట్లు ఏదైతే శాంక్షన్ చేసిందో ఆ ఆధునికీకరణ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కోసం కూడా అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇదే కాకుండా గ్రాస్ రూట్ లెవెల్లో గుంతకల్ దగ్గర IOCL కోసం 385 కోట్లు. ఇదే కాకుండా డబ్లింగ్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు, గుడివాడ, మచిలీపట్నం అండ్ భీమవరం టు నర్సాపురం వీటన్నిటికీ కోసం రైల్వేస్ కి 4,106 కోట్లు ఏదైతే దీనికోసం కేటాయించారు. అంటే మొత్తం 15,223 కోట్లు. ఎందుకంటున్నామంటే ఇవన్నీ ప్రత్యేకం. ఈసారి మోడీ గారు కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుని వస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది. ఇవన్నీ జాతీయానికి అంకితం చేస్తూ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ పైన గతం నుంచి చేసినవన్నీ కూడా చెప్తూ కేవలం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కేంద్రీకృతంగా ఇంతవరకు ఒక అభివృద్ధి ఒక డెవలప్మెంటల్ ఎజెండాలో భారతీయ జనతా పార్టీ ఒక కేంద్రం సహకారం ఎంత ఉందో ఇదంతా కూడా క్లియర్ గా ఈసారి ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. గతం నుంచి కూడా చేసినవన్నీ కూడా కేటగారికల్ గా ప్రతిదీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసాం మనం ఏదైతే ఒక ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కోసమే ఇక్కడ విశాఖ చెన్నై కారిడార్ కోసం 8,16,000 కోట్లు ఏదైతే శాంక్షన్ చేయబడిందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమ్యూనిటీస్ కోసం అందులో భాగంగా కూడా విశాఖపట్నంలో ఈ కార్యక్రమాలు కొన్ని జరుగుతాయి. సాగర్మాల ప్రాజెక్ట్ కింద విశాఖపట్నంలో ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందో మొత్తం అన్ని రకాల సెక్టర్స్ లో కూడా ఈ విశాఖపట్నం కాకుండా ఆంధ్రప్రదేశ్ కి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందో అది చిత్తశుద్ధితో, ఎందుకంటే ఇక్కడ ఓట్ ఉన్నా ఓట్ బ్యాంక్ లేకపోయినా కేంద్రం ఎంతవరకు ప్రత్యేకమైన దృష్టి ఇంతవరకు ఏ రాష్ట్రానికి కేటాయించనంత ఫండ్స్ నిధులు ఒక ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువగా కూడా కేటాయించిందని మీకు ఈ విధంగా నేను చెప్పదలుచుకున్నాను. కావాలంటే రిపోర్ట్ కూడా మీరు ఎవరైనా సరే వెళ్ళి తీసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం లేదు. రైట్ మధుబాబు గారు, అంటే దీన్ని ఎలా ఆహ్వానిస్తున్నారంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 15,000 కోట్లు ఇక్కడ కేటాయించడం, కేంద్రం 9 ప్రాజెక్టుల శంకుస్థాపన, మరోవైపు ఇటు రైల్వే జోన్కు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు అని చెప్పడం, సో దీన్నంతా ఏ విధంగా తీసుకుంటోంది?
గుడ్ ఈవినింగ్ సార్ రఘునందన్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుంది సార్? వినబడుతుంది సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే. అయితే ఆ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి మన వైజాగ్కి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రావడం ఇదే ఫస్ట్ టైము. కాబట్టి అది కూడా ఒక 15,000, మేడం గారు చెప్పినట్టు ఒక 15,000 కోట్ల రూపాయలతో ఒక చాలా వరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభోత్సవానికి రావడం కూడా ఒక ప్రధానమంత్రిగా ఆయన బాధ్యత వహిస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని చెప్పడం, ఒక రాష్ట్రాల్లో భాగంగా ప్రధానమంత్రి బాధ్యతగా ఆయన మన రాష్ట్రానికి వచ్చి అది వైజాగ్కి వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి ఓపెన్ చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం సార్. ఒక విషయం. అలాగే ఏదైనా రాష్ట్రాలకి ప్రధానమంత్రులు వెళ్తూ ఓపెనింగ్స్ చేస్తూ ఉంటారు. అందువలన ఇప్పుడు ఏదైతే కొత్తగా మనకి విభజన చేసినప్పుడు రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. ఆ రైల్వే జోన్ గురించి కూడా ప్రకటించడం జరిగింది. ఆ రైల్వే జోన్ కూడా ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో రైల్వే జోన్ ప్రకటించి దానికి పనులు వేగవంతం చేసి రైల్వే జోన్ వచ్చేటట్లు చేయడం ఒకటి చేస్తే బాగుంటదని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. రెండవది, ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు చాలా ఒక 2.5 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత అది ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, చాలా వరకు పొలిటికల్ గా యాజిటేషన్స్, అలాగే ప్రతిపక్షాలు ఏమీ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం రిప్రజెంటేషన్స్ చేయలేదు, ఏమీ పార్లమెంట్ లో కదపలేదని చెప్పేసి చెప్పడం కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా విశాఖపట్నం వస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. కాబట్టి వారికి ఈ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. ఆ ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారని మేమైతే ఆశిస్తున్నాం సార్. ఓకే, అయోధ్యరామ్ గారు, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంటే అభివృద్ధి విషయంలో కేంద్రం ముందుకు రావడం అనేది సంతోషకరమైన విషయం అయినప్పటికీ ఇక్కడ విశాఖ స్టీల్ విషయంలో పూర్తిగా కాంట్రవర్సీ నెలకొంది. సో దాన్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు? రఘునందన్ గారు, గతంలో ఉన్న ఇతర పెద్దలు నమస్కారాలు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి 2021 జనవరి 27న కేబినెట్ కమిటీ నిర్ణయం చేసింది. ఆ రోజు నుంచి మొదలుపెట్టిన ఉద్యమం 636 రోజులు కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేశారు, జీవీఎంసీలో ఇక్కడ మేయర్ గారు తీర్మానం చేశారు, 2 ఉత్తరాలు ముఖ్యమంత్రి గారు స్వతహా రాశారు. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కోరాము, ప్రధానమంత్రి గారిని ఇస్తారు, మీతో మాట్లాడతాను మాకు చెప్పారు. అపాయింట్మెంట్ లేదు, మాట్లాడడం లేదు. అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి గారు లెటర్లకు సమాధానం చెప్పకుండా ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేసింది మోడీ ప్రభుత్వం. అలాగే లీగల్ అడ్వైజర్ని అపాయింట్ చేసింది. రీసెంట్ గా ఆస్తులు మదింపు వేయడం కోసం వాల్యుయేటర్ని కూడా అపాయింట్ చేసింది. అంటే ఈ రాష్ట్ర ప్రజల తాలూకు ఆలోచనని, రాష్ట్ర ప్రజల తాలూకు పోరాటాన్ని, రాష్ట్ర మంత్రి తాలూకు అభ్యర్థాన్ని మోడీ గారి ప్రభుత్వం పట్టించుకుంటుందా, పక్కన పెట్టేసిందా? ఈ ప్లాంట్ కి గత 40 సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వాలు పెట్టిన పెట్టుబడి కేవలం 5,000 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వాలకి ఈ ప్లాంట్ తిరిగిచ్చింది 50,000 కోట్ల రూపాయలు. ఇప్పటికి ప్రస్తుత ఆస్తి ఈ ప్లాంట్ విలువ 3 లక్షల కోట్లు. దీన్ని రూపాయికో అర్ధ రూపాయికో ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మేస్తానంటే బీజేపీ వారే కాదు, ప్రతి తెలుగు పౌరులు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. దీనికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము కార్మిక సంఘాలు అయినప్పటికీ మేము పిలిపిస్తే రాష్ట్రం 2 సార్లు బంద్ జరిగింది. కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఒకే డాయస్ ఉంటారు. కాబట్టి నా మేడం గారు చెప్పినట్టు అనేక ప్రాజెక్టులు రేపు శంకుస్థాపనలు చేయొచ్చు, ఓపెనింగ్లు చేయొచ్చు, సంతోషం. విశాఖపట్నం రైల్వే డివిజన్ ఎత్తేశారు.
రైల్వే జోన్ వస్తుంది అని చెప్తా ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు వచ్చి రాలేదు. ఉమ్, లేని రైల్వే జోను, రైల్వే స్టేషన్ 400 కోట్లు పెట్టి రంగులు వేస్తామని చెప్తా ఉన్నారు. సంతోషమే. ఉమ్, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి ఓవర్ నైట్ చెన్నై పోవడానికి ఒక ట్రైన్ ఏమని చెప్పి 10 ఏళ్ల నుంచి విశాఖపట్నం అసలు అడుగుతా ఉన్నారు. ట్రైన్ లేదు. విశాఖపట్నం నుంచి కలకత్తా పోవడానికి ఒక ట్రైన్ వేయండి, ఓవర్ నైట్ ట్రైన్ అని 10 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు మన ఎంపీలు. ట్రైన్ లేదు. అవన్నీ వదిలేసి రకరకాల విషయాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. అయినప్పటికీ మేము ప్రధాని గారిని కోరేది, ముఖ్యమంత్రి గారిని అడిగేది, రేపు ఆ డయాస్ నుంచి ఇందాక మధుసూదన్ గారు చెప్పినట్టుగా, మధుబాబు గారు చెప్పినట్టుగా ఉమ్, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అనేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఓకే. మీరు అమ్మొద్దు, దీన్ని వదిలిపెట్టని అడగాలి. దాన్ని మోడీ గారు ఆపుతున్నామని చెప్పి ప్రకటన చేయాలని చెప్పేసి ప్రతి తెలుగు పౌరుడు తాలూకా ఆలోచన, ఆకాంక్ష అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఓకే ఓకే ప్రసాద్ గారు, అంటే ఇక్కడున్న సిచ్యువేషన్ని బట్టి చూస్తే అభివృద్ధి పేరిట కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అవుతోంది. సో మరోవైపు చాలా సమస్యలు ఉన్నాయి, ఇంకా పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. మరోవైపు రాజధాని సమస్య ఉంది, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. సో వీటన్నింటినీ ఏ విధంగా, ఇదంతా బ్యాలెన్స్డ్ యాక్ట్ అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఏపీ అభివృద్ధిలో భాగంగానే ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపనలు అనుకోవాలా, ఏ విధంగా తీసుకోవాలి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ప్రధానమైన అంశాలు వైజాగ్ స్టీల్ ప్లాంటు, విశాఖ జోను, రాజధాని, ప్రత్యేక హోదా, విభజన హామీలు, తర్వాత ఇక్కడ ఫిషింగ్ దీనికి సంబంధించి మేడం గారు బాగా డీటెయిల్గా లెక్క చెప్పారు. 15,200కి శంకుస్థాపన రాళ్ళకి మీరు ఎలకేట్ చేసుకున్న డబ్బులు అవేం ఖర్చు పెట్టినవి కాదు మేడం. ఆ మాటకు వస్తే ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇనాగ్రేషన్, డెడికేషన్ టు, అందులో 4 ఉన్నాయి. అందులో 7,619 కోట్ల ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అయిపోయి ప్రారంభోత్సవానికి వస్తున్నారు. నాట్ ఫర్ శంకుస్థాపన. అదే అవన్నీ మనకి 2014 విభజనలో కూడా కేంద్ర ప్రభుత్వం 2014 కాదండి, ఇవన్నీ కూడా ఏదే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి స్టేట్ తో ముడిపడి ఉన్న అంశాలు కదా ఇవి. స్టేట్ తో ముడిపడి ఉంటే 2014 నుంచి కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్ జోన్ లో ఉన్నదాన్ని, విశాఖలో రైల్వే జోన్ విషయం, రైల్వే జోన్ లో విష్ణుయ్య గారు చెప్పినట్టు ల్యాండ్ ఎలకేషన్స్ అవ్వలేదా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏం చేసి అందులో ఇప్పుడు నేను మీరు మాట్లాడినప్పుడు అడ్డుపడలే, నేను అడ్డుపడితే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. ఓకే, మీది అయ్యాక నేను మాట్లాడతాను. చెప్పండి. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా ఎలక్షన్స్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించిన తర్వాత శంకుస్థాపనకు వచ్చినప్పుడు రాష్ట్ర రాజధానిని చెంబు నీళ్లు మట్టి ఇచ్చినా, అయితే రాజధానికి మేము ఏం చేసినా, మేము చెప్పింది ఎలా కావాలంటే అలా నడకపోయినా ఎవరు అడిగిన వాళ్ళు ఉండరు, ఏమీ పర్లేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వానికి, సంకీర్ణ ప్రభుత్వానికి అడుగులు మడుగులతోనే ఉంటుంది కాబట్టి ఎవరు పట్టించుకోరు అనుకుంటున్నారు. పర్లేదు, ఏం పర్లేదు, అన్నిటికీ కాలం నిర్ణయిస్తుంది. 5 సంవత్సరాల టైం ఉంది. ఈ ప్రోడక్ట్కనే ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీకి లాస్ అయినప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ఇందాక మీరు చెప్పిన 15,200 కోట్లు, 7,500 కోట్లు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యే విషయం అందరికీ తెలుసు. దానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రావట్లేదు అన్న విషయంలో కూడా అందరికీ తెలుసు. విభజిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రతి సంస్థ వచ్చి తీరవలసిన నేపథ్యం ఉంటుంది ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఈ మాటకు వస్తే గత కాంగ్రెస్ స్థాయిలో 3 రాష్ట్రాలు విభజించిన తర్వాత, లేకపోతే బీజేపీ పార్టీ రాష్ట్రాలు 3 విభజించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత సక్సెస్ఫుల్గా రాష్ట్ర ఇష్యూస్ ఒక్కటి కూడా పోకుండా చేసిన దానికి ఇవాళ తెలంగాణ, ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం విభజించిన తర్వాత ఈ రోజు దాకా మనం గొంతెత్తి అరుస్తున్న విధానానికి ఒకసారి చూసుకోమనండి. ఇవాళ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్, నేను ఒక ఇంటర్నల్ ఆడిటర్ గారు చెప్తున్నాను, నేను అక్కడ పనిచేశాను, నేను ఆ అనుభవంతో చెప్తున్నాను. ఇవాళ ప్రాఫిట్ మాడ్యూల్ ఆన్ అగ్రిగేట్ 850 crores స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూకి ఇస్తూ దాని మూలధనం ఏదైతే ఉంటే 32 ప్రాణాల పణంగా పెట్టి ఇవాళ ఆర్కార్డు నిర్వాసితులకు కూడా ఒక్కొక్క న్యాయం కూడా చేయకుండా వీళ్ళు అధికారంలో ఉన్నదానికి సెంట్రల్ గవర్నమెంట్ డిజాస్ట్మెంట్ ప్లాన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ మహనీయుడు వాజ్పేయి గారు బీఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు పరిరక్షణ విధానం మర్చిపోయి ఇవాళ దీన్ని ఏది పడితే అది ఆ విధంగా అమ్మేద్దాం అంటే దానికి ఉన్నది ప్రైమరీ ప్రాబ్లం ముడిసరుకు. అది ఓఎండీసీతో ముడిపెట్టి అత్యధిక ధనంతో దాన్ని ఇచ్చేస్తున్నా సరే ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్కి వెళ్ళిన తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని అనానమస్గా లాసెస్ ఇంక్రీజ్ అయినట్టుగా ప్రొటెక్ట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రాఫిట్ మాడ్యూల్లో చూడమనండి. దీని మీద ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా చక్రబంధంలో బంధించిన రాష్ట్ర ప్రభుత్వం విధి విధానంలో పాలసీ మ్యాటర్ని పార్లమెంట్ హౌస్లో ఎవరు ప్రశ్నించలేదు, పాలసీ మ్యాటర్ని సమాధానం చెప్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక డెలిగేషన్ కూడా ఎక్కడి నుంచి వెళ్లకుండా ఎలా నియంత్రించబడుతుందో చూడండి. ఆనాటి ఆయల్లో వాజ్పేయి గారి ఆయల్లో వెళ్ళిన డెలిగేషన్కి అవుట్కమ్ బీఎఫ్ఆర్ రిఫర్ నుంచి సక్సెస్ఫుల్ మాడ్యూల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ప్రాఫిట్ మాడ్యూల్లో ఉన్న దానికి ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ క్రియేట్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్కి జరుగుతున్న నష్టాల గురించి మాట్లాడమనండి. ఇవాళ 2 సంవత్సరాల విభజన హామీలు ఏవి నిర్వర్తించుకుంటారు. రేపు చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ పిలిచారు, పిలుపు ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి
ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఒక మీటింగ్, సెక్షన్ 8, 9 విభజనలు ఏమున్నాయి, దాని ప్రకారం హక్కులు మనం ఏం పొందబోతున్నాం, ఏం చేయబోతున్నాం, తాత్సారంతో కూడిన మీటింగ్, కానీ అవుట్కమ్ మాత్రం రాదు. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ ఇనాగరేషన్స్కి వచ్చి ఈ రోజుకి 14 తర్వాత నుంచి ఈ రోజుకి మనకి రాష్ట్రానికి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్కి ఇదే మోడీ గారు వచ్చి ఉంటే ధన్యవాదాలు చెప్పుకుందాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర హక్కు అండి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. వీళ్ళు చెప్తున్న హైవేలకి మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్షన్ ఉండదు, ఎందుకంటే వయా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి రైలు రూట్లు కానీ, బస్సు రూట్లు కానీ, రోడ్డు మార్గాలు కానీ, యాజ్ ఇఫ్ ఇదేదో మనకి వరప్రదాయంలో మనకి ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఏం చేయమంటారు దానికి లెక్కలు చెప్పడానికి బ్రహ్మాండంగా ఉంటే 20 కోట్లని ల్యాండ్ ఎక్విజిషన్స్ అన్ని స్టేట్ పర్వ్యూలో కాకుండా స్టేట్ రెవెన్యూస్ కానీ ఎన్నోకలెక్ట్ చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు చేయగలుగుతారు? ప్రతిదానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు విశాఖ కారిడార్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడుదండి 2014 విభజనలో కదా విశాఖ కారిడార్. ఇప్పుడు దానికి ఏదో అక్షంతలు చెల్లినట్టు 800 కోట్లు ఎంతో ఇస్తున్నారు దాని మీదకి. విశాఖ కారిడార్ ఒక హ్యూజ్ ప్రాజెక్టు, దానికి అలొకేషన్స్ ఎన్ని ఉంటున్నాయి చూడమనండి. కేవలం శంకుస్థాపన రాళ్ళకే 2 సంవత్సరాలు కూడా టైం లేదు ఈ ప్రభుత్వానికి. 2 సంవత్సరాలు ఎన్ని మిగిలిన 7,800 కోట్లు ఎప్పటికి గ్రౌండ్ అవుతాయి? ఇప్పుడు గ్రౌండ్ అయిన వాటి ఓపెనింగ్ గురించి చెప్తున్నారు. 8-9 సంవత్సరాల లెగసీ కలిగి ఉంది దానికి. 9 సంవత్సరాల తర్వాత ఇవాళ ఓపెనింగ్ నోచుకుంటున్న పరిశ్రమలకి దానికి సంబంధించిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ మాడ్యూల్ అంటే రాష్ట్రం ఏ ప్రాతిపదిక మీద విభజించారో ఆ లోటు బడ్జెట్ నివాళకి కూడా పోతే నిన్న మళ్ళీ లోటు బడ్జెట్ మోడీ గారు వస్తారు కాబట్టి లోటు రెవెన్యూ రిలీజ్ చేశారు నిన్న మొన్నను. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం కోయిలేషన్లో ఉన్న పాపానికి ఈసారి దిక్కుదివాలనే తనానికి వాళ్ళు ఆడుతున్న నాటకానికి రాష్ట్రం నిలువెత్తున మోసపోతుంది. ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి ఈ దీంట్లో సంబంధం ఏంటని, జీవీఎల్ గారికి ఏం సంబంధం ఉంది దీంట్లో? మన రాష్ట్ర రిప్రజెంటేషన్లో జీవీఎల్ ఇన్ వాట్ కెపాసిటీ ఈస్ టాకింగ్? సోమవీరాజ్ గారు అధ్యక్షుడా లేకపోతే ఇదా? ఈ తాత్సరమైన డిస్కషన్ వీళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్స్కి రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఇవాళ అఫీషియల్ అథెంటికేషన్ ఒకటి రాదు. సో ఓవరాల్గా అంటే మరి ఈ శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవం వీటిని ఏ పర్సెప్షన్లో రాజకీయ ప్రయోజనాలు ఉనికిని చాటుకోవడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళారు కదా, ఇల్లు వాళ్ళు బంధంలో ఉన్నట్టు మళ్ళీ వచ్చిన పోర్ట్రేట్ చేసి పిక్చరైజ్ చేసి నెక్స్ట్ రెడీ నేను చేయవలసినవన్నీ చేస్తున్నాం. అసలు విషయాలు ఏవి? విశాఖ రైల్వే జోన్ విషయం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం, ప్రత్యేక హోదా అంశం, ఇవాళకి కూడా తగిన అంశాలు ఏవి? వాటి మీద మేము వాళ్ళని ఇచ్చినట్టుగా ముగిసిపోయిన అంటే పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి హోదాలో ఇచ్చిన దానికి ఈ ప్రధానమంత్రి గారికి దానికి సంబంధం లేదంటే సమాధానం ఎవరు చెప్పాలి? ఓకే సుహాసిని గారు, అంటే ఈ ఉన్న సమస్యలు నిజంగానే సమస్యల తోరణం ఉంది. ఈ నేపథ్యంలో ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి రాష్ట్ర ప్రజలు కూడా? రఘునందన్ గారు ఐ థింక్ చాలా వరకు డీవియేట్ అయ్యారు. ప్రసాద్ గారు కళ్ళకి అద్దాలు కట్టుకుని ఏది మాట్లాడుతున్నారు అంటే ఎంపీ ఇన్ వాట్ వే హీస్ కనెక్టెడ్ అన్నది హైలీ అబ్జెక్షనబుల్. ఐ థింక్ హీ డజంట్ నో వాట్ అంటే ఒక ఎంపీ గారు ఏ రాష్ట్రం నుంచి ఎలక్ట్ అయినా హీ హ్యాస్ ఆల్ రైట్ టు టాక్ అబౌట్ ఎనీ స్టేట్, అది గుర్తుపెట్టుకోండి. హీఈస్ ద సెంట్రల్ పర్సన్. అదే కాకుండా ఏ రైట్ లేకుండా ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు మరి అదే మాట ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారి గురించి అడిగితే ఏ కెపాసిటీతో ఆయన కోఆర్డినేట్ చేస్తారని అడగలేదు మీ వాళ్ళు? నేను మాట్లాడుతుంది అదే నేను వింటున్నాను. ఒకటి ఒక తెలుగువాడిగా వచ్చి రెస్పాన్సిబుల్ గా ప్రతి విషయాల్లోనూ జోక్యం చేసుకుని అడగండి అయోధ్యరామ్ గారిని ఎన్నిసార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఇవాళ ఆల్ ఆల్టర్నేటివ్స్ భారతీయ జనతా పార్టీ స్టడీ చేస్తుంది. ఆ విషయం మీకు తెలుసా? తెలిసి మాట్లాడుతున్నారా? ఎన్ని విషయాలు పార్లమెంట్ సెక్షన్ లోను స్టీల్ ప్లాంట్ విషయం అవసరం ఎంపీలు రాష్ట్ర ఎంపీలు లేవనెత్తింది పాలసీ మ్యాటర్ ఒకే ఒక ఆన్సర్ తో బయటకు వస్తున్నారు. మీ ఇంటర్నల్ నెగోషియేషన్స్ ఎవరికి కావాలి? జీవీఎల్ గారు వెళ్ళి స్టీల్ ప్లాంట్ అధికారులతో మాట్లాడితే నాకు వచ్చే అవుట్కమ్ ఏంటి? హి ఇస్ నాట్ డిప్లాయిడ్ సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఫర్ ద రెస్పెక్టివ్ టాస్క్. ఒకసారి ఆగండి, నన్ను చెప్పనియండి. చాలా అద్భుతంగా కాంగ్రెస్ చేసిందని కాంగ్రెస్ లో ఉండి తర్వాత ఇప్పుడు కూర్చొని మాట్లాడకండి. ఇప్పుడు కాదు, just wait and listen to what I'm telling you. We have been waiting for last 8 years. Nothing is happening for AP. నేను అన్నది పేషెన్స్ గా ఉండండి. We have been patient enough. We have been patient enough. We are being tolerated. ఇవాళ వచ్చేసింది మీకు బాధలన్నీ. పేషెన్స్ గా కూర్చున్నారు. ఇవాళ వచ్చేసింది కంగారు. ఓవర్ నైట్ చేసేసేయాలి అన్నీ మీకు. ఓవర్ నైట్ గా చేయడానికి we are not in a different planet. We are properly placed in Andhra Pradesh. Let me complete what I start. Please continue. Fabricated loss. ఇవాళ ప్రతిదీ కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ఉందండి కరెక్ట్ గానే, కానీ ఎప్పుడైతే అది లాసెస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక సిక్ యూనిట్ Madam, please correct yourself. It is gone for the expansion, then it is incurred losses. Expansion is a capital revenue. Yes, whatever be the cost. But whatever is the cost is not an excuse. It is a cost incurred towards the capital expenditure. It is an excuse. It's an expansion. అదే అంటున్నా, ఎక్స్పాన్షన్ కి వెళ్ళినప్పుడు లాస్ అయింది. వాట్ ఎవర్ బి ద రీజన్, బట్ ఇట్ వెంట్ ఇన్ లాస్. Now it is in profit module for the last 3 years. I can vouch for it. Just wait. అదేంటంటే ఎక్స్పాన్షన్ కి వెళ్ళినప్పుడు
వాళ్ళు ఇచ్చిన ఫిగర్ ఒకటి, లాసెస్ ఇన్కర్ అయినవి కొన్ని ఉన్నప్పుడు ఏదైనా సరే యాజ్ పర్ పాలసీ CAG report towards steel plant. I'm following on that, basing on that I'm talking. నేను అదే మాట్లాడుతున్నాను. The losses incurred as per the CAG report because of the expansion. Then it is a fabricated loss. ఓకే ఓకే ఎక్స్పాన్షన్ వల్ల ఫ్యాబ్రికేటెడ్ లాస్ ఏంటండి? మీరు ప్రొటెక్ట్ చేశారు అయినప్పుడు no the losses what exported to the people around, it is the fabricated loss. That's what my point is. ఒక్క నిమిషం ఒకసారి సుహాసిని గారు ప్లీజ్ కంటిన్యూ. ఇది ఏ లాస్ అయినా ఒక పాలసీ మ్యాటర్ గా ఒక లాస్ ఎప్పుడైతే అక్కడ ట్రిగర్ అయ్యిందో ఆటోమేటిక్ గా యూనిట్స్ అన్ని దే ఫాల్ అండర్ వన్ ఆస్పెక్ట్. ఒక కేటగిరీలోకి వెళ్ళిపోయిన తర్వాత టోటల్ పాలసీ చెప్పేది వినండి ఒక నిమిషం. యూనిట్స్ లో 32 స్టీల్ ప్లాంట్స్ లో 32nd వన్ కింద మార్క్ అయినప్పుడు మేమందరం ఫస్ట్ పర్సన్స్ బీజేపీ అజిటేట్ చేసింది, మేమే ఫస్ట్ సెంటర్ కి వెళ్ళాము. దానికి నేను మీకు ఇచ్చిన రెస్పెక్ట్ ని కూడా మీరు నిలబెట్టుకోవట్లేదు లేదా కంప్లీట్ చేయనియండి. మీరు కంప్లీట్ చేయండి. వెళ్ళినప్పుడు పాలసీ మ్యాటర్ ఏదైనా సరే లోకల్ గా స్టీల్ ప్లాంట్ ఏ విధంగా వచ్చిందో దానికి ఉన్న అవకతవకలు, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో, ఇంకా నిర్వాసితులకి ఇంకా కొన్ని వాటికి ఉన్న అడ్జస్ట్మెంట్స్ కానీ వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఇవ్వకపోవడం, వాళ్ళకి ఏ విధమైనవి జరగకపోవడం, ఇవన్నీ కూడా మేము కన్సిడర్ చేయడం జరుగుతోంది. దీనికి ఇంకా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ యాజ్ ఫార్ యాజ్ ది క్యాప్టివ్ మైన్స్ ఆర్ కన్సర్న్డ్ ఇవన్నీ కూడా తీసుకుని ఈ రోజు వరకు ఆగింది. నాట్ అమ్మడం, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆగింది అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా లీడర్స్ గా మేము చేస్తున్న కృషి మూలానే. we are still thinking for an alternative solution. This number has not come yet. That's what the advantage you are taking for your convenience. ఒకసారి స్టీల్ ప్లాంట్ మిత్రమా 150 డిస్ఇన్వెస్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో దీని నెంబర్ ఇంకా రాలేదు. అది ఆ తాత్సారం మాత్రమే, కానీ పాలసీ మ్యాటర్ గా దీన్ని నమ్మడానికి నిశ్చయించుకుని ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పినా కళ్ళబోలు మాటలు నమ్మొద్దు. ఓకే, అయితే మీకు అన్ని తెలుసు కదా, మీరు తీసుకునే డెసిషన్. That's why people are addressing in the parliament house, stating very clearly that it is a policy matter. కూర్చోడం ఎందుకండి? సుహాసిని గారు ఒకే దగ్గర కూర్చోడం ఎందుకు? ఒకే విషయంలో స్ట్రక్ అయిపోయాం. తెలిసి చూస్తున్నారు మాట్లాడుతున్నారు కదా. నేను జనరల్ ఆర్డర్ గా పనిచేశాను కాబట్టి దాని మీద నాకు అవగాహనతోనే మాట్లాడుతున్నా. వాళ్ళు అన్ని తెలిసిపోతున్నాయి కదా మీకు ముందే. తెలుస్తున్నాయి, ఎందుకు తెలియవు? క్లియర్ గా తెలుస్తున్నాయి. మేము చెప్తున్నాము డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ యూనిట్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ దిస్ నంబర్ హస్ నాట్ కమ్. దట్స్ వై యు పీపుల్ ఆర్ ప్లేయింగ్ ద పొలిటికల్ గేమ్. ప్రసాద్ గారు అంటే పీపుల్ షుడ్ రియలైజ్ that certain units are like Vizag Steel Plant profit module. How you people can take a stand on that? We know what to do. మీరు కాంగ్రెస్ మాట్లాడకండి ఇక్కడ. సుహాసిని గారు ఒక్కసారి రైట్. ప్రసాద్ గారు అంటే నిజాలు మాట్లాడితే కాసేపు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ మాట్లాడమని మాకు తెలిసినవే. రైట్, ఒక సింగిల్ లైన్ is also our responsibility. We respect Vajpayee garu when it is being report for the BFR with the primary problem address చేశారు. nearest module లో OMDC నుంచి మినరల్స్ అనలైజ్ చేసినప్పుడు ఇవాళ దాని కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం సైజ్ చేయవలసిన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ OMDC something else you should suggest. Prasad, you people are selling the product. We know how to study alternative mechanisms. You people are not studying at all. అంటే ప్రసాద్ గారు మహానుభావులు వాజ్పేయి గారు స్టడీ ప్రసాద్ గారు ఇక్కడ సింగిల్ లైన్ లో అంటే వారు ఏమంటున్నారు అనేది ఒక సింగిల్ లైన్ లో చెప్పండి. ఒక సింగిల్ లైన్ రోజు నేను సింగిల్ లైన్ లో ఒకటి చెప్తా సార్. మహానుభావుడు వాజ్పేయి గారు ఆ స్టీల్ ప్లాంట్ నిజంగా లాసెస్ లో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం సజెస్ట్ చేసి BFR నుంచి పరిరక్షించిన విధానంలో ఇవాళ స్టీల్ ప్లాంట్ సక్సెస్ఫుల్ మాడ్యూల్ లో ఎక్స్పాన్షన్ కూడా లేని యూనిట్ ఇవాళ వీళ్ళు చెప్తున్నట్టు ప్రాఫిట్ కన్నా లాసెస్ అని చెప్పి పాలసీ మేకర్ అని అది మర్చిపోకండి. దీని నెంబర్ ఇంకా రానందుకు వీళ్ళు చెప్తున్న కళ్ళబోలి కబుర్లు ప్రజలు ఇది లేదు. నిలబడింది మీరేమి నిలబడలేదు కదా. సుహాసిని గారు ఒక్కసారి అయోధ్యరామ్ గారు మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్యానల్లో కూర్చున్న పెద్దలు, మీరు దీన్ని వీక్షించే ప్రజలు, ఇంక్లూడింగ్ యువర్ కెమెరామ్యాన్, తెలుగు వారం మనం
తెలుగు రాష్ట్రంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ నమ్మేస్తామంటే అవునని కాదని వాదించడం మేడం Yeah, that's what, గారు మీరు డిజిన్వెస్ట్మెంట్ వేరు. డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి, స్ట్రాటజిక్ సేల్ అంటే ఏమిటి? లేదు ఆ టాపిక్ లో కాకుండా ఓవర్వ్యూలో డిజిన్వెస్ట్మెంట్ అంటే 10%, 15%, 20% అమ్మడం. స్ట్రాటజిక్ సేల్ అంటే హోల్సేల్ గా అమ్మడానికి నిర్ణయం చేశారు. కాదండి, అది అదే తప్పు. సుహాస్ గారు ఒక్కసారి ఓవర్వ్యూలో వెళ్దాం. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ హావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆన్ 21st January 2021. కరెక్టా కాదా? 2 నష్టాలు వస్తున్నాయని చెప్పారు, బాగుంది. గడిచిన 8 సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం 8 రూపాయలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు. కరెక్ట్. కంటిన్యూ సార్. అడగలేదు. కానీ గడిచిన 9 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లని బడా పారిశ్రామికవేత్తలకి రైట్ ఆఫ్ చేసింది ప్రభుత్వం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మేము రా మెటీరియల్ అడిగింది ఎన్ఎండిసి నుంచి. ఎన్ఎండిసి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, స్టీల్ అన్ని కలిపి స్టీల్ మినిస్ట్రీలోనే ఉన్నాయి. మాకు రా మెటీరియల్ ఇస్తే ఇందా ప్రసాద్ గారు చెప్పినట్టుగా రోజుకి 10 కోట్లు చొప్పున, ఈ రోజు రేపటి నుంచి లెక్క పెట్టండి క్యాలెండర్, రేపటి నుంచి 10 కోట్లు చొప్పున 365 రోజులు ఇంటూ 10 కోట్లు 3,650 కోట్ల రూపాయలు ప్రాఫిట్స్ తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం, మీరు లెక్క పెట్టగలరని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతాము. మేము నష్టాలు లేము, నష్టాలు మీరు చూపిస్తా ఉన్నారు. స్ట్రాటజిక్, నాన్ స్ట్రాటజిక్. ఓకే, జీవీఎల్ గారితో కూడా ఇదే విషయాన్ని నేను మాట్లాడడం జరిగింది. నాన్ స్ట్రాటజిక్, స్ట్రాటజిక్ మీరు నిర్ణయం చేస్తున్నారు ప్రభుత్వం. అయినప్పటికీ నాన్ స్ట్రాటజిక్ లో మేముంటే మనకన్నా ముందు పెట్టిన బొకారో, బిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్ వాటిని ఎందుకు అమ్మరండి? తెలుగు వాళ్ళు అమాయకులం కాబట్టి కొట్లాడి తెచ్చుకున్న ప్లాంట్ ఇది, ప్రాణాలు తెచ్చుకున్న ప్లాంట్ ఇది, త్యాగాలు చేసి తెచ్చుకున్న ప్లాంట్ ఇది. కాబట్టి మనంతా కలిసి ఒకే మాట మీద నిలబడాలి. మీ పార్టీలు వేరైనా మనంతా తెలుగు వారిని, మన రాష్ట్రంలో ఉన్న ప్లాంట్, మన విశాఖపట్నం ప్లాంట్ ఖచ్చితంగా ప్రధానంగా ఉండాల్సిందే. దీనికి ఎవరు మెకానిజం అక్కర్లేదు. అంటే రేపు 11వ తేదీన ఎలాంటి రిప్రజెంటేషన్ ఉండబోతోంది మీ తరఫు నుంచి? 11వ తేదీన ప్రధాని రాక నేపథ్యం ఈ రోజు కూడా మన బీజేపీ స్థానిక పెద్దల దగ్గర నుండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారు, సిపిఎం శ్రీనివాసరావు గారు, సిపిఐ రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ శైలజనాథ్ గారు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరంతా కలిసి మోడీ గారు మీద ఒత్తిడి తీసుకురండి. విశాఖపట్నం ఉన్న స్టీల్ ప్లాంట్ కి మీరు సాయం చేయకపోయినా పర్లేదు, దాన్ని అలా వదిలిపెట్టండి. దాని కాళ్ళ మీద దాన్ని బ్రతకనివ్వండి. 40 ఏళ్ళు బ్రతికింది, మనం 40 ఏళ్ళు బ్రతికించే సత్తా దానికి ఉంది. భారతదేశంలో ఉన్న, ఒక్క నిమిషం సార్, భారతదేశంలో ఉన్న స్టీల్ ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో 8 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయిన స్టీల్ ఇండస్ట్రీ, ఏకైక స్టీల్ ప్లాంట్ సముద్రంలో స్టీల్ ప్లాంట్ మన స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అదే కాకుండా 7.3 మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్, అతిపెద్ద స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 3.2 ని 6.3, 6.3 నుంచి 7.3కి ₹1 ప్రభుత్వ పెట్టుబడి లేకుండా సొంత కాళ్ల మీద ఎక్స్పాండ్ చేయాలి కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. కాబట్టి దీన్ని అమ్మటం అనేది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కాబట్టి దీని జోలికి రావద్దని చెప్పేసి పెద్దల్ని మనవి చేస్తా ఉన్నా, దాన్ని సపోర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అట్లాగే రేపు 11వ తారీఖున ఇవాళ మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి బైక్ ర్యాలీతో విశాఖపట్నం పోతా ఉంటే మమ్మల్ని అరెస్టులు చేశారే, ఇది న్యాయమా? డెకాయిట్లం కాదు, మేము గవర్నమెంట్ సర్వెంట్స్. మేము మా నిరసన తెలియజేస్తా ఉన్నాం. దేనికోసం? మా ఉద్యోగం కోసం కాదు. పోరాడి తెచ్చుకుని ఈ ప్లాంట్ రాష్ట్ర ప్రజల సొత్తు అయినటువంటి ప్రభుత్వ రంగ ప్లాంట్ ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వ్యక్తి జేబులోకి పోతా ఉంది. ఈ ప్రజల ఆస్తిని కాపాడడం కోసం మాత్రమే మేము ఈ రోజు 635 రోజుల నుంచి ఉద్యమాలు చేస్తా ఉన్నాం. ఫైనల్ గా దీనిలో మా ఉద్దేశం ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని, దానికి కావాల్సిన రా మెటీరియల్ ని ప్రభుత్వం వద్ద ఉంది కాబట్టి అది గ్యారంటీ చేయండి. లాభాలు తెచ్చే పూచి మాది. మధుబాబు గారు, అంటే ఇంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం దానిపైన ఫోకస్ కూడా పెరిగి ఇప్పుడు కొంత ఫుల్ గా పొటెన్షియల్ అయితే చాలా ఇంకా ఎక్కువ ఉందండి. దానికి ఎంతైతే వర్త్ ఆఫ్ ప్రాఫిట్ రావాలో, ఎంతైతే దాన్ని ఉపయోగించుకోవాలో అంత ఉపయోగించకుండా స్తబ్దుగా చాలా లో లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉన్న మూలానే అది హైలైట్ అయింది. ఇవాళ అందరికీ మెలకు వచ్చి దాని వర్త్ ఇంకా పెరుగుతోంది అన్న విధానంలో ఉన్నారు. రైట్, మళ్ళీ మొదటికి వస్తాం సమస్య. కాదండి, చాలా అన్యాయం అండి. లో లెవెల్ పర్ఫార్మెన్స్ అండి. హైయెస్ట్ రిటర్న్ ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి స్టీల్ ప్లాంట్ అనేది ఓపెన్ ఛాలెంజ్. అది ఇంకా వస్తుంది, స్టీల్ ప్లాంట్ ఇంకా బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. బెస్ట్ పెర్ఫార్మెన్స్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు దాకా ₹1 అలొకేషన్ లేదు. దట్స్ ఎ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎలక్టెడ్ డైరెక్టర్స్ ఉండగా కాకుండా బయట నుంచి ప్రభుత్వం నియమించే డైరెక్టర్స్ ని, ప్రభుత్వం ఆడిటర్స్ ని,
రైల్వేలో ఎక్స్పర్ట్స్ ని, ఫైనాన్స్ లో ఎక్స్పర్ట్స్ చేయడం బదులు పార్లమెంట్ లో ఇంతకు ముందు సీట్లు ఇవ్వలేదట, బీహార్ లో ఎమ్మెల్యే టికెట్ సాధించాలని చెప్పేసి ఆ ఎమ్మెల్యే టికెట్ చూసి బోర్డు లో డైరెక్టర్ చేశారు. ఓకే, పార్లమెంట్ లో ఏం చెప్తున్నారు, ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ మామే చెప్తున్నారు. ఒక డైరెక్టర్ ఫైనాన్స్ లేడు, ఒక డైరెక్టర్ పర్సనల్ లేడు, డిఓ వెళ్ళిపోతా ఉన్నాడు, చైర్మన్ ఒక్కడని నడపాలంటే ఎందుకు మీరు ఇట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఓకే, ఎక్స్పర్ట్ మేనేజ్మెంట్ అపాయింట్ చేయండి, యా, మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. మధుబాబు గారు ఇక్కడ రైట్ పర్సన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ చైర్, ఆబ్వియస్లీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చూడండి మేడం గారు ఎంత వేగ్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఓకే, ఓకే, దిస్ ఇస్ సంథింగ్ రిడిక్యులస్. ఎందుకంటే Right. దానికి We'll move సక్సెస్ఫుల్ forward. మాడ్యులేషన్స్ Yeah, లో we'll move forward. దాన్ని చూసినంత సక్సెస్ ఇవాళ భారతంలో ఇంకొక ప్రాజెక్ట్ చూడలేదు. యా, we will move వితౌట్ forward. హ్యావింగ్ ద రా మెటీరియల్. we will move forward. మధుబాబు గారు ఇక్కడ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది పరిస్థితి. మరోవైపు రైల్వే జోన్ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు, అందుకే ఇక్కడ అభివృద్ధి జరగలేదని జీవీఎల్ గారి వ్యాఖ్యలు మరి అదే విధంగా తీసుకుంటున్నా. మరి ఎందుకు ఆ వాటా ఇవ్వలేదు, లేకపోతే ఆ వాటా ఇవ్వకపోవడమే అభివృద్ధికి ఆటంకమా? మరి ఇదే వైష్ణవ్ గారు మొన్న పార్లమెంట్ సెక్షన్ లో ఈ వైజాగ్ జోన్ లేనన్నప్పుడు ఆయన ఇమీడియట్ గా రెస్పాండ్ ఇచ్చిన ఆన్సర్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోమనండి. యా, యా. మరి నథింగ్ ఈజ్ హ్యాపెన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ సైడ్. వై హస్ రిటర్న్ దట్ స్టేట్మెంట్? ఆయన వెనక్కి ఎందుకు తిప్పాడు కనుక్కోండి. యా, మధుబాబు గారు. Yes, the zone is in still process. We are not considering the rest all on దాంట్లో బాగాలేదు. అవును, రఘునందన్ గారు, ప్రసాద్ గారు చెప్పినట్లు స్టీల్ ప్లాంట్ అయితే నష్టాల్లో లేదు, లాభాల్లోనే ఉంది. ఒకటి, మేడం గారు ఏం చెప్తున్నారు, ఇది పాలసీ మ్యాటర్ అని చెప్పేసి అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా సెంట్రల్ లెవెల్లో ఉన్నవి ఆస్తులు ఏమైనా ఇచ్చేసి మొత్తం ఓవరాల్ గా చేస్తే అది పాలసీ మ్యాటర్. కానీ ఒక వైజాగ్ విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్లు ఒక పబ్లిక్ రంగ సంస్థని అలా ఆ విధంగా చేసి వైజాగ్ కి నష్టం వచ్చినప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నాయండి, మన పార్టీ నాయకుడు ఒక విధంగా రాంగ్ స్టెప్స్ వేస్తున్నప్పుడు అక్కడున్న బీజేపీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేసి పోరాడాల్సిన అవసరం ఉంది. ఏంటంటే రేపు మరి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రిప్రజెంట్ చేయాలి అని అంటున్నారు. మరి ఈ సమస్యలన్నీ రిప్రజెంట్ చేస్తూ కూర్చోవడం పార్లమెంట్ సెక్షన్ లో 25 మంది ఇంక్లూడింగ్ తెలుగుదేశం 3, 22 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు గలమెత్తి అడుగుతున్న ప్రతి సమాధానం సెంట్రల్ గవర్నమెంట్ స్టీల్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చిందంటే దిస్ ఇస్ ద పాలసీ మ్యాటర్. అది ఇప్పుడు ఇట్స్ ఎ పాలసీ మ్యాటర్, డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ అడ్రెస్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు పాలసీ మ్యాటర్ అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు మిగతా స్టీల్ ప్లాంట్ లో లేకపోతే ఇంకొకటి ఏం చేయలేదు. వైజాగ్ మీద ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి మనం అడగాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా ఏం చేస్తున్నారంటే ఇంతవరకు పార్లమెంట్ ద్వారా కానీ మన ఎంపీల ద్వారా కానీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు స్వయంగా వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా దానికి తగిన ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రధానమంత్రి గారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి ప్రారంభోత్సవాలకు గట్ట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు ఎదురవడానికి ఛాన్స్ ఉంది ప్రధానమంత్రి గారు. అందువలన ఏంటంటే ఇప్పుడు మన అయోధ్య రామ్ గారు వాళ్ళ ఎంప్లాయీస్ కానీ రిప్రజెంట్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే వేలాది మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ తాలూకా రిప్రజెంటేషన్ ఇలాంటప్పుడు ప్రధానమంత్రి వచ్చినప్పుడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు, ఇంకెప్పుడు చేస్తారు? ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళి చాలా సార్లు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే కట్టుబడి ప్రధానమంత్రి గారు కానీ పార్లమెంట్ లో కానీ చేసిన ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని జీవీఎల్ గారు రాష్ట్రానికి సంబంధించో రాజకీయ లబ్ధి గురించో మాట్లాడడం చాలా దురదృష్టకరం అండి. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి మళ్ళా అలాగే బీజేపీ ప్రభుత్వానికి ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తుంటే మేమంతా అక్కడ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నాము? గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి. మీరు కాబట్టి ఇంకోటి చేస్తారు సార్, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అది బీజేపీ పార్టీ నుంచి సోమవీరాజు గారు చేసే ప్రోగ్రామ్ కాదు. అదే దేశానికి అత్యుత్తమ వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి అఫీషియల్ శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవం కానీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఏర్పాట్లని పరిశీలించి చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రికి ఉన్న ఆ ఇంటిమసీని డెవలప్ చేసుకొని ఇలాంటప్పుడు ఒక సానుకూలంగా స్పందిస్తే అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంతవరకు ఎలా జరిగిందో మనకు అందరికీ తెలిసిన విషయమే, దాని గురించి నేను ప్రస్తావించట్లేదు. కానీ ఇలాంటి విషయాల్లో ప్రధానమంత్రి గారు సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్న
వాతావరణం ఏర్పాటు చేసి నేను ఖచ్చితంగా కొన్ని రోజుల్లో దాని మీద ఒక సమగ్రమైన యా, రిపోర్ట్ యా. తీసుకొని యా, మధుబాబు గారు చేయడం చాలా జరుగుతుందని ప్రశాంతంగా చెప్తే చెప్తున్నారు. మీరు ఇక్కడ నేను రైలు ఒకే పోయే ఒక్క నిమిషం మీకు చెప్తాను మిత్రమా, సమస్యలు ఇక్కడ గమనించండి ఒకసారి రఘునాథ్ బాబు గారు, మీకు కూడా ఇక్కడ ఏమవుతుందంటే అండి, గత 5 సంవత్సరాల్లో అంటే 2014 నుంచి 2019 దాకా స్టీల్ ప్లాంట్ విషయం ఒక్కసారి కూడా ప్రస్తావనకు రాలేదు. 2018 నుంచి 2019 నుంచి ఉన్న ఈ ప్రభుత్వంలో సడన్ గా ప్రస్తావన వచ్చింది. మీకు తెలుసో తెలియదు, నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ప్రధానమంత్రి గారు మీకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా తాత్కాలికంగా దీని మీద ఏ విధంగానూ ఒక్క అడుగు ముందుకు వెళ్లకుండా ఎస్ సంయమనం పాటిస్తామని తీసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంది. ఎందుకంటే దీని నెంబర్ ఇంకా రాలేదు. నేను మొదటి నుంచి చెప్తున్నది 150 కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాఫిట్ మాడ్యూల్ ఉన్నవి ఏదైనా ఉండి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయడానికి తీసుకున్న ఒక స్ట్రాటజీ. అందులో దీని నెంబర్ ఇంకా 98 101 స్టీల్ ప్లాంట్ ఇది. అంచేది దీని నెంబర్ రాలేదు కాబట్టి 2 ఏళ్ళు కాకపోతే 3 ఏళ్ళైనా వెసులుబాటు తీసుకుంటారు. టిల్ దట్ టైం అండర్ గ్రౌండ్లో నెగోషియేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ట్రాప్లో దయించి పడొద్దు. ఇది దీనికి శాశ్వత ప్రయోజనం కావాలి. దిస్ ఇస్ అ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్. స్వతంత్రంగా దాని ప్రాఫిట్ అది ఎర్న్ చేస్తూ రాష్ట్ర ఖజానానికి అగ్రిగేట్ 850 కోట్లు ఇస్తున్నారు. సాల్నా రైట్ ప్రసాద్ గారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి 13,000 కోట్ల పైచలకి ఇస్తుంది. ఇప్పుడు వైజాగ్ స్టీల్ 34,000 కోట్లు సారీ ఇప్పటిదాకా. వైజాగ్ స్టీల్ దాని మీద ఈ రోజు దాకా మనం మూలధనం ఎంత పెట్టామో దానికి 10 టైమ్స్ తిరిగి ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. అది దాని సామర్థ్యం. రైట్, వైజాగ్ స్టీల్ గురించి అండ్ రైల్వే జోన్ గురించి ఈ విధంగా అంటున్నారు. బట్ ఇక్కడ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ప్రస్తావన దానికి మళ్ళీ కలతొడుపుగా నిన్న మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో మళ్ళీ చీఫ్ సెక్రటరీ ఇద్దరిని పిలుస్తున్నారు ప్యారల్ గా. అది ఆల్రెడీ ఆ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికి దాని మీద ఇప్పటికి ఒక్కటి అవుట్కమ్ రాలే. ఆస్తుల పంపకాల విషయంలో అన్ని సేమ్ మళ్ళీ రేపటిలో దాని మీద నెగోషియేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ ఆల్రెడీ ఉన్నాయి. నేను ఇవాళ పేపర్లో చూసాను. ఇవి ఏమవుతున్నాయంటే తాత్కాలిక ప్రయోజనాలు, ఇవి దీర్ఘకాలిక ప్రయోజనాలు కాదు. 2014 నుంచి రాష్ట్రానికి రావాల్సింది ఈ రోజు కూడా రావట్లేదు. రైట్, అంటే దీన్ని పూర్తిగా పొలిటికల్ సినారియో కిందకి Yes, మాత్రమే they are everybody is using their for their corners. ఓకే ఓకే సుహాసిని గారు, అంటే కూడా రఘునందన్ గారు విభజన హామీలో కూడా స్పెషల్ స్టేటస్ గానీ ఇప్పుడు ఈ రైల్వే జోన్ గానీ ఇవన్నీ కూడా విభజన హామీల్లో ఉన్నవే, ఇచ్చినవే. అవును సార్, ఇప్పుడు మీరు కూడా అడగట్లేదు కదా స్పెషల్ ఎందుకు అడగట్లేదు? అడగట్లేదు. మీరు పార్లమెంట్ సెక్షన్ లో నెత్తినోరు కొట్టుకుని వస్తున్నారు ఎంపీలు అందరూ. కొత్తగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు మెడలోంచి తీసుకొస్తా అన్నారు కదా, ముందు మీ పార్టిసిపేషన్ మెడలు మీ ఉంటేనే కదా ఇక్కడికి వస్తే. ప్రత్యేక మొదటి రోజు చెప్పారు కదా మెడలు ఉంచలేమని. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పేశారు అదొద్దు, స్పెషల్ ప్యాకేజ్ చక్కగా, ఎందుకంటే తెలివిగా వాళ్ళు ఆలోచించి ప్యాకేజ్ వల్ల ఎక్కువ వస్తుంది రాష్ట్రానికి అని చెప్పి తీసుకున్నారు. అదే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్. వీళ్ళు తెలియక అమాయకంగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పోయి అందుకే ఇండస్ట్రియల్ తరలిపోతున్నా బ్లేమ్ తీసుకుంటారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. రైట్ సుహాసిని గారు, మీరు తమిళనాడు గవర్నమెంట్ కి వాళ్ళు పెట్టిన ప్రెజర్ కి మీరు తలకి స్పెషల్ ప్యాకేజ్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తరలిపోగానే మొత్తం ఇండస్ట్రీలు అన్ని తరలిపోతుంటే ఆ బ్లేమ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకుంటారు అమాయకంగా. మీకు బాగుంది కాబట్టి మీరు ఊరుకుంటున్నారు. సుహాసిని గారు, అంటే రేపు పర్యటన సందర్భంగా మరి రైల్వే జోన్ విషయం కానీ లేకపోతే రాజధానుల విషయం కూడా, మరి రాజధానుల విషయం కూడా ఇంకా ప్రస్తావనకు ఎక్కడా రావట్లేదు. మరి దాని మీద కూడా ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? రైల్వే జోన్ ప్రత్యేకంగా చేస్తే బాగుంటుంది. అది స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా ఉంది కాబట్టి ఆల్రెడీ మేము అనౌన్స్ చేసి బాధ్యత పూర్తిగా భారతీయ జనతా పార్టీ తీసుకుంది కాబట్టి కేంద్రము. సో అది ప్రత్యేకమైన స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ కింద చేస్తే బాగుంటుంది అన్న ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మేము అనుకుంటున్నాం. మేము కూడా చెప్పడం జరిగింది, అంటే ఇన్ని కలగాపులంగా ఇన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో కాకుండా అని చెప్పి అదొకటి. అండ్ వీ స్టాండ్ బై ద వర్డ్ దట్ రైల్వే జోన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ విశాఖపట్నం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకా రాజధాని ఇష్యూ అన్నది అది ఆల్రెడీ అది క్లోజ్డ్ చాప్టర్, అది ప్రత్యేక హోదా లాగానే. సో అది మళ్ళీ న్యూగా ఓపెన్ చేసింది ఇప్పుడున్న వైసీపీ. ఎలా క్లోజ్డ్ చాప్టర్ అవుతుంది? అంటే ఇది ఏమైంది అంటే ఇదేంటంటే ఒకసారి అందరూ ఆమోదం చేసి అది ఒకసారి అయిన తర్వాత మళ్ళీ చాలా వరకు తర్వాత రైజ్ అయిన క్వశ్చన్స్ కి ఏదైతే ఆన్సర్స్ అన్ని రావాలో అది ఇంకా లీగల్ పర్స్యూలోకి వెళ్ళిపోయిందండి. అది కోర్టు పరిధిలో జడ్జిమెంట్ కోర్ట్ హెస్ గివెన్ కేటగిరికల్ జడ్జిమెంట్ రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు ప్రకారం అమరావతి రాజధాని తీర్పు ఇచ్చింది. వీళ్ళు తాత్సారంగా వీళ్ళు ఏది గేమ్ ఆడుతుంటే హోంశాఖ సహాయ మంత్రులు ఇద్దరు ఒకరు సర్వే ఆఫ్ ఇండియాలో మ్యాప్లో కిషన్ రెడ్డి గారు గుర్తించారు. మొన్నేమో ఒకే ఒక క్యాప్టెన్ కన్ఫైన్ అయిన ఇంకొక డిప్యూటీ హోమ్ మినిస్టర్ గారు. వై సర్టన్ హోమ్ మినిస్టర్ గారు ఇవాళ దీని మీద ఒక మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? మనకి లీగల్ గా ఉంది కదా, అది జల్లెడ్ లాంటిది మన లీగల్. ఎన్నిసార్లు మళ్ళీ వీళ్ళు వెళ్తూ ఉంటారు, 90 రోజుల లోపల సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఈ ప్రభుత్వం వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళింది ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉందా లేదా అని. హక్కు లేదు. ఎందుకు లేదు? శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజనకు ఒకటి వేశారు. తర్వాత ఈ కమిటీ శివరామకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజనకి, కృష్ణ కమిటీ క్యాపిటల్ నిర్ణయించడానికి. అవి నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇంక ఇందులో హక్కు ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే ఒకటి స్టార్టింగ్ చాలా పవిత్రంగా మట్టి నీరుని మీరు మట్టి నీరు గాడిద గుడ్డు మట్టి అలా అంటే ఏమో అండి, మూడోది మీరు తెచ్చినట్టు కూడా మాకు తెలియదు. మాకు తెచ్చింది మట్టి నీళ్ళే, మా మొఖం పోయినాయి. ఏదైనా సరే మట్టి నీరుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ ల్యాండ్ లో, కాబట్టి దాన్ని అదే ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసింది కదా, కొట్టుకు శాస్త్రం ఇవాళ దాకా దాని మీద అనిశ్చితి తెరవకుండా ఉన్నతమైన ఆలోచనతో తీసుకొచ్చింది. మనం అలా అవహేళన చేయడం బట్టే మోడీ గారు తీసుకొచ్చిన గంగా జలాన్ని పవిత్ర మట్టిని అలా ఒకటి చెప్పండి. నీళ్లు మట్టి తెచ్చి శంకుస్థాపన చేసి నేను శంకుస్థాపన చేసిన రాజధానిని ఈ రోజు దాకా మాట్లాడకపోతే ఏం చేయాలి? వైసీపీ టీడీపీ చేస్తున్న రాజకీయ క్రీడలో ఎందుకు బీజేపీని అనవసరంగా కేంద్రాన్ని లాగుతారు? రాష్ట్ర పరిధిలోని రాజ్యాన్ని నిర్ణయించడానికి కమిటీ పంపించింది మీరే కదా, మీ ప్రభుత్వంలోనే కదా నిర్ణయించిన కమిటీ. టీడీపీ వీళ్ళు ఏది చేయలేరు, వీళ్ళ ఫెయిల్యూర్స్ అన్ని మా ఖాతాలో వేసి వీళ్ళకి ఏమీ లేడానికి సక్సెస్ ఏంటి చెప్పండి, మీరు చేసిన సక్సెస్ చెప్పండి. అయోధ్యరామ్ గారు ఒక్కసారి మీ కంక్లూజన్ అయోధ్యరామ్ గారు ఒక్కసారి మీ కంక్లూజన్. మరి నిజంగా రాష్ట్ర అభివృద్ధి లేకపోతే పొలిటికల్ ఇష్యూ? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 ప్రభుత్వ రంగంలో కొనసాగాల్సిందే. ఓకే, ఏ త్యాగాలకైనా ఏ పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం, దానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తా ఉన్నారు, మేధావులు మద్దతు ఇస్తా ఉన్నారు. అట్లాగే ఈ రోజు జరిగిన ఘటనకి ప్రధానమంత్రి గారు 3 రోజుల తర్వాత వచ్చేదానికి ఇవాళ మమ్మల్ని అరెస్టులు చేసి అడ్డుకున్న పోలీసు వ్యవస్థకి రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పు నిజంగా జరగాలి అన్న ఒక వాంఛ ఉన్నట్లయితే అది ఉంటే ఈ విధంగా తెలియచేయరు. ఒక ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే వారికి తగిన సముచిత గౌరవం ఇస్తూ ఒక పద్ధతిగా చేయాలి ఏదైనా సరే. నేర్చుకోవాలంత అవసరం మాకు లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 650 రోజుల నుంచి అయ్యా బాబు అని అడుగుతున్నాం. ఎవరిని గోబ్యాక్ అనలేదు. మేము కోరేది ఏంటంటే మోడీ గారికి అపాయింట్మెంట్ అడిగాం, ఇప్పించండి మీకు ఏమైనా ఉంటే, లేకపోతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడించండి, మోడీ గారితో ప్రకటన చేపించండి. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు చేసినటువంటి రాష్ట్రానికి వ్యతిరేకంగా రేపు 26 జిల్లాల్లో కూడా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు కలిపి నిరసన తెలియజేయబోతా ఉన్నాం. రేపు 11వ తారీఖున వేలాది మందిని కోన్మానిపాలెం జంక్షన్ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించండి. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నుంచి కూడా ప్రాణదానాలు పోయిన తర్వాత వచ్చిన ఏర్పడిన కంపెనీ అది. మధుబాబు గారు ప్లీజ్ కంక్లూడ్. మరి మీరు ఇంకా రిప్రజెంటేషన్స్ దగ్గరే ఉన్నారు, అక్కడేమో సమయం మించిపోతోంది, మరి ఇక్కడ సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. మరి ఏ విధంగా ముందుకెళ్తారు మరి ప్రధాని మోదీ? రిపోర్ట్ ఉంటుందో ఆ సమగ్రమైన రిపోర్ట్ ని ఈ విధంగా ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సంసిద్ధత ఉన్నారని చెప్పి నేను చెప్తున్నాను. రిప్రజెంటేషన్స్ అవన్నీ అయిపోయేవి, అవన్నీ గురించి కాదు. ఇప్పుడు మేడం గారు ఒక మాట అన్నారు, తెలుగుదేశము వైసీపీ ఆడుతున్న ఆల్రెడీ ఎవరు ఆడుతున్నా ఎలా ఆడుతున్నా అక్కడ ప్రజలు నష్టపోతున్నారు సార్. బీజేపీకి కూడా పాత్ర ఉంది కదా ఆ రోజు, ప్రత్యేక హోదాలో గానీ లేకపోతే అంతెందుకండి కర్నూలులో హైకోర్టు కావాలని బీజేపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు కావాలని మళ్ళీ ఇష్యూ నడుస్తుంది. బట్ ప్లీజ్ కంక్లూడ్ సుహాసిని గారు. ఇప్పుడు దాన్ని ఇది ఎవరి బాధ్యత తీసుకోరండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నాకు వచ్చేస్తే 25 ఎంపీలు వచ్చేసాయి. వచ్చినా ఏమి వారి సైడ్ నుంచి ఏ అప్పుడు హైకోర్టు అమరావతిలో పెడుతుంటే కర్నూలులో పెట్టమని ఎందుకు మీరు వాయిస్ ఇవ్వలేదు? రాష్ట్రాభివృద్ధికి రాష్ట్రం మీద ఉంటే ప్రతి దానికి కట్టుబడి ఉంది. మీ రాజకీయ లబ్ధులు మాకు ఏ ఓటు శాతం లేకపోయినా ఈ అభివృద్ధిలో ప్రధాన పాత్ర భారతీయ జనతా పార్టీ ఉంది. అది గుర్తు పెట్టుకోవాలి. వీళ్ళు రాజకీయం చేయడానికే ఆగిపోతున్నారు తప్ప రాజకీయం కాదండి. ఇక్కడ రాజకీయం కాదు, ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. ఇందాక ఇవన్నీ ఉన్నాయి. ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి నిజంగా ఉంటేనండి ఇవాళ అమరావతిలో పెడుతున్న రాజధానిలో హైకోర్టు నిర్ణయించినప్పుడు నిజంగా బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే దేవుడు ఇన్సిస్టెడ్ ఫర్ కర్నూలు. ఇప్పుడు ఎక్కడైతే తరలించబడి పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సౌత్ ప్రేమను చూపిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం మీద. ఈ ఎక్కడికి రాని ఈ ప్రేమ ఎందుకు ఉపయోగపడుతుంది అనుకోండి. కేవలం వైఎస్ఆర్సీపీని టీడీపీని ఆడిపోసుకోవాలని చెప్పని నేను చెప్పని రావట్లే. కపట ప్రేమను ప్రదర్శిస్తూ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎలాంటి వెసులుబాట్లు కనిపిస్తున్నాయి చూడమని. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసుకోలేపారు రాజ్యం రాయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుహాసిని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అయోధ్యరామ్ గారు అండ్ మధుబాబు గారు అండ్
ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్. సో మొత్తానికి ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది ఆంధ్రప్రదేశ్. ఈ నేపథ్యంలో మరోవైపు అటు అభివృద్ధి పేరిట కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొస్తున్నామంటూ రేపు 11వ తేదీన మోదీ రాబోతున్నారు, 12న ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నారు. బట్ ఏదేమైనా ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూరింది క్షేత్రస్థాయిలో అనేది మాత్రం ఇక్కడ క్యాల్కులేట్ అవుతుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎటువంటి ప్రణాళికలతోటి అటు ప్రజా సమస్యల్ని తీర్చబోతున్నాయో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. స్టే ట్యూన్ టు స్వతంత్ర టీవీ.